టీవీ నేను మీ గయాజ్ని. నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడరు. నమస్తే ఖలీల్ అహ్మద్. నమస్తే. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏం మీరు కూడా రెస్ట్లోకి వెళ్ళిపోయారా? రెస్ట్లో ఏం లేదు, నాకు రెస్ట్ అనేది ఏం లేదు. మామూలుగా నాకు అలవాటు ఎప్పుడు మన వార్డులో తిరగడం, బయట తిరగడం, అది నేను మామూలుగానే తిరుగుతూ ఉంటా. ఎక్కడ నేను పోయేది ఏం లేదు, ఇక్కడే తిరుగుతూ ఇక్కడే ఉంటా జనాల్లోనే. అంటే ఎలక్షన్ అయినట్టే మళ్ళీ మీ వార్డు మీద పడ్డారు. అదే మా వార్డు కానీ పక్క వార్డు కానీ ఇక్కడే నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. అవును. నేను ఇక్కడే తిరుగుతుంటా. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కూడా బయట తిరగడం, అందరి దగ్గర ఏమైనా ఎక్కడైనా ఫ్రెండ్స్ పిలిస్తే టీ తాగడం, అందరితో కలిసి కలవడం, అది అలవాటు నాకు. మామూలుగా నేను అలాగే ఉంటా ఇప్పుడు. నాకు ఎలక్షన్ అనేది జరిగిపోయింది, అప్పుడు బిజీ ఉన్నా, కొంతమంది కలవలేకపోయి, ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్తో అందరితో మామూలు కలుసుకుంటా, అటు పోయి టీలు తాగుతా, అది నా హ్యాబీ. నేను మామూలుగానే ఉంటాను. ఖలీల్ చెప్పండి, అంటే ఓ పక్క అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే గెలుస్తున్నాం అంటున్నాం. నెల్లూరు సిటీ కూడా మేము 20,000 40,000తో మెజార్టీతో మేము గెలుస్తామని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. అసలు మీ ధైర్యము, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మీరే చూశారు, ఎలక్షన్లో వాళ్ళు చెప్పుకున్నారు 1,00,000 మెజార్టీ గెలుస్తారు, 60,000 మెజార్టీ, 80,000 మెజార్టీతో, 40,000, 50,000, లాస్ట్కి ఎక్కడ వచ్చేసారు వాళ్ళు? ఒక 14 సంవత్సరాలు సీఎం చేసిన వాడిని నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులను తీసుకొచ్చి నా వార్డులో తిప్పారు. వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి అది. ఒక చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని 2 సార్లు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చారు, లోకేష్ని తీసుకొచ్చారు, బాలకృష్ణని తీసుకొచ్చారు. వాళ్ళ ధైర్యం, వాళ్ళ ఇది ఏమో సత్తా అక్కడే తెలిసిపోయింది. ఒక సామాన్యుడి మీద గెలవడానికి ఎంతమంది తీసుకొచ్చారు, అది కూడా ఒక వార్డులో తీసుకొచ్చి వార్డులో మీటింగ్ పెట్టారంటే సీఎం 14 సంవత్సరాలు సీఎం చేసిన ఆయన్ని, మాజీ సీఎంని, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ ధైర్యం ఏంటో, వాళ్ళ అధైర్యం ఏంటో ప్రతి ఒక్కరు చూశారు. అలాగే ఈ ఎన్నికలైన తర్వాత మళ్ళీ మీకు ఓటేసిన ప్రాంతాలు కానీ నాయకులు మొత్తం తిరిగి మళ్ళీ కలుస్తున్నారా మీరు? నేను మామూలుగా అంటే అందరితో కలవడం లేదు, మామూలుగా ముఖ్య నాయకులతో కానీ మా కార్పొరేటర్ కానీ అందరితో ఫోన్లు చేసుకోవడం, ఎవరైనా ఉంటే వాళ్ళతో టెస్ట్లో రావడం, కలవడం, పోయి టీ తాగడం, అది మామూలుగానే నాకు హ్యాబిట్. నేను మామూలుగానే కలుస్తుంటా. అది దానికి ఏమంటే ప్రత్యేకమైన తెలియదు. ప్రతి ఒక్కరితో నా అలవాటు, తప్పకుండా నేను కలుస్తూనే ఉంటాను. నాకు ఏం వ్యాపారాలు లేవు, నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని జనాలకి. ప్రతి ఒక్కరితో కలుస్తా. అంటే టోటల్ మీద నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఎలా పోల్ అయిందంట ఓట్స్ కానీ విషయంలో? నెల్లూరు సిటీ బాగానే పోయింది. 70% పైన పోలైంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారు చేసిన పథకాలు, అలాగే ఒక మైనార్టీకి ఫస్ట్ నెల్లూరు సిటీలో అవకాశం ఒకటి కల్పించారు. అందుకోసం ముస్లింలు, మైనార్టీలో ఎక్కువ మంది పోలింగ్ శాతం చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి, ఒక అవకాశం మైనార్టీలకు వచ్చిందని ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు పోలింగ్ చేయడం జరిగింది. మీరు చూశారు, ఎక్కడ చూసినా మైనార్టీ ఏరియాలో ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు, పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ వచ్చి ఈరోజు ఓటింగ్కి పాల్గొన్నారంటే చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి వచ్చి ఓటు వేసిన నెల్లూరు సిటీ ప్రజలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే డబ్బు ప్రభావం, అంటే మీరు కార్పొరేటర్ అయ్యారు, తర్వాత కార్పొరేటర్ గెలిచి మళ్ళీ డిప్యూటీ మేయర్ అయ్యారు. మొత్తం ఈ ఎన్నికలు అంటే సుమారు మీరు ఒక 5-6 ఎలక్షన్ నుంచి చూసి ఉంటారు. ఈ ఎలక్షన్లో డబ్బు ప్రభావం ఎలా ఉందంటారు? వాళ్ళు డబ్బు ప్రభావం చూపించారు. ఎందుకంటే వాళ్ళ వేల కోటేశ్వరులు కనీసం 200-250 కోట్లు ఖర్చు పెట్టిన నెల్లూరు సిటీలోనే. ఆయన కానీ, ఆయన ఒక ఎంపీ అభ్యర్థి పెద్ద ఆయన వచ్చారు, ఆయన ఇద్దరు కలిసి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరెవరినో కొనడం, ఎంతమందిని ఎక్కువ నా వార్డు మీద దృష్టి పెట్టి మైనార్టీ వార్డుల మీద చాలామందిని కొనడం చేశారు. కానీ ఏ నాయకుడు పోయినా, ఎవరు పోయినా పర్వాలేదు, మనకి ఓటర్లు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని, ఇక్కడ నన్ను కాదు, ఒక సామాన్యుడికి ఈరోజు అవకాశం వచ్చింది, కానీ ఇక్కడ నన్ను కాదు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన. ఆయన లేకపోతే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే పథకాలు ఎవ్వరికి ఏమి రావు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అలాగే పెన్షన్ల కోసం అవ్వాతాతలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు 2 నెలలు ఎంత బాధపట్టారు, ఎంతమంది చనిపోయారు, మీరే చూశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మళ్ళా సీఎం అయితే తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ అలాగే ఉంటుందని ప్రతి ఒక్కరు ఎగబడి ఓట్లు వేశారు. అలాగే మీరు ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు, నారాయణ గారు గెలిస్తే మనకు అందుబాటులో ఉండరు, కనీసం ఆయన ఫోన్ ఎత్తరు, ఇదని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? ఇప్పుడే వాళ్ళకి తెలుసు కదా, ఇప్పుడు చేసిన కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ ఇప్పుడు పోయి కలవనండి ఆయనతో. నేను ఇంట్లో నిన్న మా ఇంట్లోనే, జెండా వీధిలోనే
ప్రతి ఒక్కరు నేను రోజు ఏదో ఒక సెంటర్ ఉంటా కనబడుతున్నా ప్రతి ఒక్కరికి. ఆయన ఎక్కడ ఉంటారు ఏమో కనుక్కోమనండి ఇప్పుడు పోయేసి. ఇప్పుడు తిరిగారు కదా 4 నెలలు ఆయన, ఇప్పుడు పోమనండి. ఆయన పోయి ఒక కార్యకర్త అయినా, ఆయన నాయకులైనా ఎవరైనా పోయి కలవమనండి, తెలుస్తుంది. అంతేంటారా? అంతే అంటే ఫస్ట్ నుంచి మీరు చెప్పింది నిజమైందంట. అంతే, తప్పకుండా. ఇప్పుడు పోయి వాళ్ళు కలిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఇన్ని నెలలు 4-5 నెలలు జరిగింది వదిలేండి. ఇప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయింది, ఇప్పటి నుంచి కనబడమనండి. ఆయన పోయి మాట్లాడమండి. రోజు తిరుగుతున్నారు కదా ప్రతి ఒక్కటిలో. నేను కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, నేను తిరుగుతున్నా ప్రతి ఒక్కటిలో, ఎక్కడో ఒక చోట నేను తిరుగుతున్నా. ఆయన రామనండి. ఎక్కడున్నారో ఎలక్షన్ అయిన సాయంకాలం నుంచి ఎప్పుడైనా కనిపెట్టారా ఎవరికైనా? చెప్పమనండి ఎవరైనా, టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు. లండన్ నుంచి మళ్ళీ తిరిగి రారు. ఆయన ఇంకా అక్కడే ఉండిపోతారు. ఖచ్చితంగా ఓడిపోతానని అయితే మొత్తం మూటామూలి మొత్తం సర్దేశారని టీడీపీ వాళ్ళు బాహటంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏముంది, వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళ ఎత్తు బిచానా పార్టీ అయిపోయింది. టీడీపీ పార్టీ మూసేయడమే ఈసారి. జగన్మోహన్ రెడ్డి చేసి చరిష్మా ముందర ఈసారి కంప్లీట్గా ఈ ప్రతి ఒక్క సర్వే చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆస్వాదించారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతున్నారు. ఆయన తప్పకుండా ఇక్కడే ఉంటారు. వాళ్ళ చెప్పే అబద్ధపు మాటలు, వాళ్ళే ఎక్కడ ఉంటారో ఏమనేది ప్రతి ఒక్కరు తెలుసు. వేరే వాళ్ళకి చెప్పడం కాదు, కుప్పంలో ఆయన పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఒకటి, మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు అంటే మీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ కాదు, బడా వ్యాపారస్తులు కాదు. ఒక సామాన్య వ్యక్తికి మీకు ఒక వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరు టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేసి ఎలా ఫీల్ అవుతున్నారు? దేవుడి దయ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం నన్ను కల్పించారు. మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు నాకు ఇంత పరిస్థితి వచ్చిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడికి ఒక అవకాశం కల్పించారంటే, ఒక మైనార్టీకి, అది కూడా నెల్లూరు సిటీలో ఎప్పుడో ఒక 70 సంవత్సరాల ముందే ఎవరికో సీట్ వచ్చిందంట విన్నాం తప్ప ఎవరికి తెలియదు. అది కూడా ఇస్తా ఒక సామాన్యుడికి ఇచ్చారు. చూడండి, 1000 కోట్లు అక్కడ పెట్టేవాళ్ళు, ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నా కూడా ఒక సామాన్యుడికి ఇచ్చి నిలబడ్డారంటే ఆయన ధైర్యం ఏంటి, ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన ప్రజల్లో ఉన్న నమ్మకం, దాని మీదే ఈరోజు మేము నిలబడి ఫైట్ చేశాం. తప్పకుండా నెల్లూరు సిటీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. వాళ్ళు ఎక్కడ ఉంటారో రేపు 4వ తేదీ తర్వాత మీరే చూడండి. ఖలీల్ గారు, ఇంకొకటి, మీకు టికెట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఖలీల్ వద్దు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే, ఖలీలు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు, దానికోసమే ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్పారంట. అది కరెక్టేనా? అవును, అంతే. నేను స్టార్టింగ్ నుంచి పార్టీ పెట్టిన నుంచి పార్టీలో ఉన్నా. నేను ఒకసారి కార్పొరేటర్ గెలిచా, రెండోసారి కార్పొరేటర్ గెలిచా. ఫస్ట్ సారి కార్పొరేట్ గెలిచిన మేయర్ మైనార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ మేయర్ పోతా అందరు మైనార్టీని తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఎప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మా ఎమ్మెల్యే గారితో నేను ఆయనతోనే ప్రయాణం చేస్తున్నా. తర్వాత రెండోసారి అవకాశం ఇచ్చింది. రెండోసారి కూడా నేను మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ కార్పొరేటర్ గెలిచా. మళ్ళీ డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చింది. నేను పార్టీకి లాయల్టీగా ఉన్నా. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఎక్కడ పోయినా నేను మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారితో, ఆయనతో ఎప్పుడు లాయల్టీగా ఉన్నా. ప్రతి ఒక్క రోజు పార్టీ కార్యక్రమం కానీ, వైఎస్ఆర్ పార్టీ గురించి కానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా మేము సక్సెస్ చేసుకుంటూ పోయాం. ఈరోజు కూడా ఈ పార్టీ పిలుపు ఇస్తే ఏ ప్రోగ్రామ్ అయినా మేము తప్పకుండా ముందుండి నడిపే బాధ్యత తీసుకుని తప్పకుండా ముందుకు పోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు ఏ పరిస్థితి ఆపే శక్తి ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు. నేను ప్రచారంలో పోయా, ప్రతి ఒక్క ఇంటి తిరిగా, గడప తిరిగా. ప్రతి ఒక్కరు ఏమి చెప్పేది, మన ఎస్టీలు మైనార్టీలు బీసీలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు పథకాలు వస్తాయి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఈరోజు బాగా పడుతున్నారు. ఆయన తరఫున మేము ఇళ్లలో బాగా హ్యాపీగా గడుపుకుంటున్నాం. ఒక పండగలాగా చేసుకుని పోతున్నాం. పండుగలు కూడా మనకి ఎవరు రూపాయి వచ్చేది కాదు, ఏదో పథకం ద్వారా మనకి డబ్బులు వస్తే ఆ డబ్బులతో మేము పండుగలు చేసుకుంటున్నామని ప్రతి ఒక్కరూ చెప్పారు, బహిరంగంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం మీద పథకాలు మొత్తం మాకు కంటిన్యూ అయితే మేమందరూ హాయిగా ఉంటామని. అలాగే కేవలం ఖలీల్ మైనార్టీకి ఇచ్చారన్న ఉద్దేశంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ చేంజ్ అయింది. ఆయనకి ఒక మైనార్టీకి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏమంటే ఆర్ఎస్ఎస్ భావాలు ఆయనకి ఎక్కువ. మైనార్టీలు ఎప్పుడు ఏ స్థితిలో ఎప్పుడు ఆయన నమ్మే పరిస్థితులు ఎప్పుడు నమ్మరు కూడా. ఆయనకి ఏమంటే ఒక మైనార్టీకి ఇవ్వడం, అది కూడా ఒక సామాన్యుడికి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఏదో వాళ్ళ ఆశించాడు ఆయన మిసెస్కి ఇవ్వాలని, సతీమణికి ఇవ్వాలని టికెట్. ఆయనకి రాలేదని ఒక మైనార్టీకి ఇచ్చారని అలిగి ఆయన పార్టీ మారడమైంది. మారిన తర్వాత 100 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టాడు ఆయన. కనీసం 400 కోట్లు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే నెల్లూరు జిల్లాలో ఆయన. ఎందుకు? ఆయనకు ఒక ప్రెస్టేజ్. ఎందుకంటే మేము గెలిచి చూపించాలా.
ఇక్కడ మనకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయి నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానం అత్యధిక మెజార్టీతో గెలిపోతున్నాం. అయితే మీకు వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా ఎంపీ అభ్యర్థికి నెల్లూరు సిటీలో మీకు వేసిన ఓటర్లకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలందరికీ అలాగే నెల్లూరు సిటీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరందరూ వచ్చి ఈరోజు ఎలక్షన్లో ఓటు వేసి పర్సెంటేజ్ 70% నెల్లూరు సిటీలో నెల్లూరు జిల్లాలో దాటిందంటే మీరందరూ ఈరోజు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. ఎందుకంటే ఈ పథకాలు మళ్ళా రావేమో జగన్మోహన్ రెడ్డి లేకపోతే అని ప్రతి ఒక్కరూ తండాలుగా పరిగెత్తుకొని వచ్చి ఈరోజు ఓటు వేశారు. అలాగే మన ఆడపడుచులు ఎక్కువ అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరూ ఈరోజు ఓటు వేశారు. అలాగే పెద్దోళ్ళు అందరూ పెన్షన్లు ఏమంటే ఆ 2 నెలలు ఎంత కష్టపడ్డారో అది ఆలోచించి వాళ్ళు కూడా వచ్చి ఓటు వినియోగించుకున్నారు. అలాగే మైనార్టీస్ సోదరులు సోదరుమణులు అందరూ, ఎందుకంటే ఒక మైనార్టీ సీటు నెల్లూరు సిటీకి ఒక అవకాశం మైనార్టీకి కల్పించారని వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి పోలింగ్ శాతాన్ని పెంచారు. ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా ప్రజలకి అలాగే నెల్లూరు సిటీ ప్రజలందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఓటు వేసే హక్కు మీకు ఉంది తప్పకుండా. ఎందుకంటే మీ ఓటుతో మీరు ప్రతి ఒక్కరిని ఎన్నుకోవచ్చు. ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడ్డు చేస్తారా, మీకు ఎవరు అందుబాటులో ఉంటారా ఎవరు ఉండరా అనేది మీకే తెలుసు. అది మీరందరూ ఆ ఓటుతో ఎన్నుకోవడం చాలా సంతోషకరం. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మీరందరికీ పాదాభివందనలు చేసుకుంటున్నాను. ఖలీల్ భాయ్, ఇంకొకటి చివరిగా మహిళలు ఎక్కువగా వృద్ధులు పోలింగ్ బూతుల వద్ద పెద్ద బారులు తీరారు. అయితే వైఎస్ఆర్సీపీ అంటే మీరు కూడా చెప్తున్నారు ఆ ఓట్స్ మొత్తం మనవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనే మహిళలు ముందుకు వచ్చి క్యూలలో బారులుగా నిలబడి వేశారని. వాళ్ళు అదేం కాదు, గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ వల్ల వాళ్ళు వచ్చి ఓటేశారు, యాంటీ గవర్నమెంట్ ఓటు పడింది అంటారు. మీరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా మన అక్క చెల్లెమ్మలకి ఇచ్చారు. అలాగే పెన్షన్స్ పెద్దోళ్ళకి ఆ 2 నెలలు పెన్షన్ కోసం మీరు చూశారు. ప్రతి ఒక్క దగ్గర ఎంతమంది చనిపోయారు. ఆ పెన్షన్లు ఒకసారి స్కూల్లో ఇస్తున్నారని, ఒకసారి షాదీ మహల్లో ఇస్తున్నారని ఎక్కడెక్కడో తిరిగి 2వ నెల మళ్ళా బ్యాంకులలో వేశారని, అసలు బ్యాంకులలో ఎక్కడ పడ్డాయి వాళ్ళ ఖాతాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి తెలియకుండా ఎంతమంది ఈరోజు కూడా ఢిల్లుతున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు పడి ఉన్నాయంటే బ్యాంకులలో మనకి ఆధార్ లింకు లేదు, ఆ డబ్బులు తెచ్చియండి ఎవరని ప్రతి ఒక్కరూ ఎంత బాధపడ్డారు. అది ఒకటి. అలాగే అక్క చెల్లెమ్మలు ఈరోజు చూసాం ఆసరాని కానీ మనకి కుట్టు మిషన్లని కానీ ఇలా చూసుకుని ప్రతి ఒక్కరికి అక్క చెల్లెమ్మలకి ఈరోజు పథకాలు మొత్తం వాళ్ళకే అందాయి. ప్రతి ఒక్కరు ఏమంటే జగన్మోహన్ మళ్ళీ సీఎం కావాలి వాళ్ళకి ఈరోజు చెప్పుకోపోతున్నారు అందరూ. వాళ్ళు ఏం ఆయన ఏం చేశాడు, ఏమైనా ఏదైనా ఒక పథకమైనా పేరు చెప్పే పథకం ఒకటైనా గుర్తు చేయమనండి. వాళ్ళ కార్యకర్తలు మనకి పక్కన పెట్టండి. పసుపుకు కుంకుమ అని ఒకసారి ఇచ్చి ఎలక్షన్ల ముందు అది చూపించాడు అంతే తప్ప ఏది చేసింది లేదు. ఈరోజు మన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని ప్రతి ఒక్కరు ఆస్వాదించి ఆ రోజు బారులు తిరిగి జనాలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారు. 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీకి శ్రీరామరక్షగా మారాయి. అందుకే మహిళలు వృద్ధులు మొత్తం బారులు తీరి ఓటేయడం జరిగింది. కేవలము తెలుగుదేశం పార్టీ భయపడే ఈ అభూత ప్రచారం అయితే చేస్తుంది. ఈరోజు నెల్లూరు సిటీ నుంచి ఎన్నికలైనంటే నేను జనాల్లో ఉన్నాను. అదేవిధంగా ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ ఎక్కడుండేది వాళ్ళ కార్యకర్తలకే చెప్పమను. కనీసం వాళ్ళ కార్యకర్తలు కలవడానికి కూడా వీల్లేని పరిస్థితి. చాలామంది నాకు వాళ్ళ కార్యకర్తలు కూడా ఫోన్లు చేసి అందుబాటులో లేడు, ఆయన కోసం ఎదకాల్సిన పరిస్థితి ఎదగని బాధపడుతున్నారని ఖలీల్ చెప్తున్నారు. వీడియో